పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా దీవించి ఇంటి మూలరాయిగా మార్చే దేవా స్తోత్రం. పునీత జాన్ మరియ వియాని గారు గురువు, మత సాక్షి, గురువులందరి యొక్క పాలక పునీతుడు. ఈరోజు ఆయన యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఇంకొక పునీతుడు మధ్యస్థ ప్రార్థనతో ఈరోజు కరుణ జపమాలను భక్తితో మనమందరం కలిసి దివ్య మందస్సును స్థాపిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, ఆత్మా దేవా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా మీకే ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. భక్తితో ఈరోజు కూడా కరుణ జపమాలలో ఒక గొప్ప పునీతుడు గురువు, ఆయన పుణ్యక్రియల ద్వారా మనలందరినీ దేవుడు దీవించమని ప్రార్థన మొదలు పెడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి యేసు తిరు హృదయానికి సమర్పిస్తున్న ఉద్దేశములతో మన ఉద్దేశమును కూడా ప్రభువునికి అర్పించుకుందాం. జకన్న, సాగర్ తంబి, జ్యోతి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈ కారణ జపమాలను సమర్పిస్తున్నారు. బోరెడ్డి అగస్త్య జోసఫ్ రెడ్డి మంచిగా మాటలు రావాలని, మంచి దైవ జ్ఞానం, మంచి ఆరోగ్యం, హైపర్ యాక్టివిటీ మరియు నార్మల్ స్టేటస్ బోరెడ్డి మేరీ మరియు ధృవిష్యాకి మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ కారణ జపమాలను సమర్పిస్తున్నారు. సామువేల్ బానర్జీ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని, దివ్య కారుణ్యమూర్తికి మరియు తల్లి ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతగా దేవుని మేలులకై దీవెనలకై కారణ జపమాలను సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా కుమారుడు రాజీవ్ దైవ విశ్వాసములు ఎదిగి దైవ జ్ఞానంతో నింపబడాలని, అతనిలో ఉన్న ప్రతి బంధకం, అపవిత్ర శక్తి, నిరాశ, డిప్రెషన్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం చేత తొలగిపోవాలని, అతను చేస్తున్న ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా అభివృద్ధి, స్థిరత్వం మరియు దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు కలగాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువుని కల్పించుకుంటూ భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును
మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పునీత మరియ వియాని గారు పలికినటువంటి మాటలో ఒకటి, దేవునికి సమర్పించకుండా మనం ఏమి చేసినా అది వ్యర్థమే. దేవునికి సమర్పించకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. వాట్ ఎవర్ వీ డూ వితౌట్ ఆఫరింగ్ ఆర్ సరెండరింగ్ టు గాడ్, ఇట్స్ ఆల్ ఎ వేస్ట్. ఇట్స్ అ వర్డ్ దట్ కేమ్, విజ్డమ్ కేమ్ ఫ్రమ్ సెయింట్ మేరీ వియాని. ఈరోజు అర్పణ చేసుకున్నాడు, ఒక గొప్ప పునీతుడు అయ్యాడు. ఒకప్పుడు ఈయన పనికిరాడు అని చెప్పి లతీన్ భాష నేర్చుకోవటానికి వీళ్ళు లేక, తెలివి లేక, ఈ లోక దృష్టిలో గురువుల ద్వారా త్రోసివేయబడిన రాయిలాగా ఉన్న వ్యక్తి గురువులకే పాలక పునీతుడిగా మారడం, ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఈరోజు మీలో కూడా కొంతమంది పనికిరాని స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, మీ జీవితంలో ఇక ఈ స్థితి నుండి మారదు, అంతే మా జీవితం అని అనుకున్న వారికి టర్నింగ్ పాయింట్ లాంటిదే ఈ పుణ్య పురుషుని యొక్క జీవితం. ఆయనకి టర్నింగ్ పాయింట్ దేవుడు ఇచ్చాడంటే, ఆయన ప్రార్థిస్తే మనకు టర్నింగ్ పాయింట్ దొరకదా? తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎస్, ఇఫ్ గాడ్ క్యాన్ టర్న్ హిస్ లైఫ్ టు బికమ్ అ సెయింట్ ఫర్ ద ప్రీస్ట్ హూ వన్స్ అపాన్ అ టైమ్ discarded him as a person who is not qualified to become a priest, can't he make us a turning point today? Such a saint's intercession is there. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు టర్నింగ్ పాయింట్ జరగాలని ఈరోజు ఈ పాటను సెలెక్ట్ చేశాం. ఈ పాటను చక్కగా రాసినటువంటి ఫాదర్ క్రిస్తురాజు గారిని, ఫాదర్ గారి యొక్క పరిచయను కూడా ప్రభు దీవించమని ప్రార్థించుకుంటూ 118వ కీర్తన 22-23 వచనంలో, ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే ఇంటికి మూలరాయి అయ్యెను, ఇది ప్రభు చేయుదము, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. ఇంకొక ట్రాన్స్లేషన్లో, ఇది మన కన్నులకు ఆశ్చర్యకరమైనది అని తమిళం బైబిల్లో, అలా ఎన్నో బైబిల్స్లో ఉన్నాయి. Psalm 118 verse 22-23, the stone that is rejected will become the cornerstone. Is it not a great wonder in our eyes? Yes. అలాగే మొదటిగా మనము మరియ వియాని గారి గురించి ధ్యానించడానికి ముందు ఫాదర్ గారు రాసిన పాటలు మొదటి చరణం మోషే గురించి. మరణించటానికి వదిలివేయబడినటువంటి ఒక వ్యక్తి, అమ్మ కాపాడలేకపోయింది, కొన్ని నెలలే కాపాడగలిగింది. అంతే మన జీవితం. మనుషులు మనల్ని కాపాడలేరు, మనుషులు మనల్ని గొప్ప వ్యక్తులుగా మార్చలేరు. దేవుని కష్టంలో వెళ్ళినప్పుడే మనం అలా మారగలం. అలా బుట్టలో పడేసి ఆ నైలు నదిలో పడేసినటువంటి వ్యక్తి, అది నీటికి కొట్టుకోపోతున్న జీవితం అని అనుకున్నారు అందరూ. అయిపోయిందని అనుకున్న సమయంలో ఫారో రాజు తన యొక్క కూతురు ఆ స్థలమునకు వచ్చి తన యొక్క పనిచేసి అమ్మాయిని పంపించి ఆమెను ఎత్తుకొని రాజభవనముకు తీసుకొని వెళ్ళి పిదప మనము నిర్గమకాండం 12:37లో చదువుతున్నాం. వారందరూ 6 లక్షల మంది, వారి పిల్లలు స్త్రీలు లెక్కలు చేరలేదు అని రాయబడి అంతమందికి దీవెనకరంగా మారిపోయి ఉన్నాడు. A person was thrown in the basket and then mommy could not save Moses, could become a blessing to 6 lakhs people. In this counting, the children and ladies are not there. That is what Exodus 12:37 says. లక్షలాది మందికి మీరు ఆశీర్వాదముగా మారబోతున్నారు అని అర్థం. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. మధ్యస్థ ప్రార్థన
మోషే ప్రార్థన, మరియ వ్యాని ప్రార్థన మీకు తోడుగా ఉండాలని భక్తితో పాడుదాం. పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని, పనికి రాని రాయిని పారవేసిన రాయిని ఎత్తుకొని, దీవించి ఇంటి రోలరాయిగా మార్చిన దేవా స్తోత్రం. దీవించి ఇంటి రోలరాయిగా మార్చిన దేవా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నీ జీవించుటని కృపయేగా. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నీ జీవించుటని కృపయేగా. మరణింప నీటిలో వదిలివేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి. మరణింప నీటిలో వదిలివేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి. మాటలు రావని పలికిన వ్యక్తితో మహాజాతిని నడిపించితివి. మాటలు రావని పలికిన వ్యక్తితో మహాజాతిని. ఇప్పుడు మీరు చప్పట్లు కొడుతూ పాడాలి. నాలో నీవు ఉన్నావయ్యా, నీ గొప్ప కార్యములు చేయాలని. నాలో నీవు ఉన్నావయ్యా, నీ గొప్ప కార్యములు చేయాలని. నీ కృప ముందు నా భయమెల్లా మాయమగు బుడగలయ్యా. నీ కృప ముందు నా భయమెల్లా మాయమగు బుడగలయ్యా. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నీ జీవించుటని కృపయేగా. మోషేకి చేసిన దేవుడు, మరియ వ్యాని గారికి చేసిన దేవుడు మీ ఇంటిలో చేయబోతున్నాడు. మీరు నెక్స్ట్ సాక్షి. భక్తితో మనసులో నమ్మి గుండెలో విశ్వసించిన దాన్ని నోటితో ప్రకటిస్తూ మీరే ప్రవచనం చెప్పుకుంటూ ఆ దర్శనం చూసి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ మగ్దలనమ్మ గురించి ఫాదర్ గారు రాసిన 2వ చరణం, దానిలో మనము అది పాజిటివ్గా చదివితే యోహాను 20:18 వచనంలో, మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువుని చూచి తిని అని వారికి ప్రభు సందేశం అందజేశాను. మామూలుగా ఆ రోజులో స్త్రీలకు విలువ లేదంట. అటువంటి స్త్రీ మాత్రం కాదు, ఆమె నుండి 7 దయ్యాలను దేవుడు ఒకసారి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు వెళ్ళి ఏదని చెప్తే వాళ్ళందరూ నమ్మరంట. కానీ ఆమె చెప్పినది నిజమే అని తర్వాత శిష్యులు తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ ఇలాంటి వ్యక్తులను కూడా దేవుడు మార్చగలుగుతాడా అని మనము ధ్యానించాలి. పాపి స్త్రీని మొట్టమొదటి సువార్తను బోధించే, అది కూడా శిష్యులకు బోధించే ఒక స్త్రీగా దేవుడు మలచేశాడు. టర్నింగ్ పాయింట్ నిశ్చయం అని ఈ ప్రోగ్రాం మీద ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ రోజు మనము ధ్యానిస్తున్నాం. Every day we have an example as a turning point. A lady who was possessed by the devil, 7 devils maybe, from whom Jesus cast out. Such a woman now becomes a mighty testimony. She goes and tells the disciples, I have seen the resurrected Lord. Sometimes those days ladies did not have value and they won't even believe, but it happened. It is true. Such a way God can have a turning point, and our program is called టర్నింగ్ పాయింట్. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ గివన్. వినుట వలన మీకు విశ్వాసం కలుగునుగాక. ఇప్పుడు వియాని గారి జీవితంలో ఒక సంఘటన చదువుతాను. వియాని గారిని సాతానుడు చాలాసార్లు బాధ పెట్టేవాడట. వియాని గారిని సాతానుడు బాధ పెట్టాడా? ఆయన తర్వాత గురువులకే పాలక పునీతుడిగా మారాడా? ఎస్, దట్ ఈస్ ట్రూ. సేటన్ డిస్టర్బ్డ్ అండ్ ట్రబుల్డ్ అవర్ గ్రేట్ సైంట్ సో మెనీ టైమ్స్. వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసిందంట. ఈవెన్ హిస్ హెల్త్ వాస్ అఫెక్టెడ్. మేబీ మీ హెల్త్లో సైతానుడు ఇన్ని రోజులు బాధ పెడుతున్నాడేమో. మీరు మీకు టర్నింగ్ పాయింట్ కోసం ఈ పునీతుని దేవుడు అలా అనుమతించాడని నేను నమ్ముచున్నాను. భయంకరమైన శబ్దాలు, దృశ్యాలు, గొడవలతో వేధించేదంట. 1824 శీతాకాలంలో మొదటి సంఘటన జరిగింది. రాత్రులు గుడి తలుపులు తలుపులను తొట్టినట్టు దొడ్లో నుండి ఏవో వింత అరుపులు, సైనికులు, పెద్ద బొబ్బులు భయాకరమైనటువంటి వినిపించేది. తెల్లారాక ఆయన వెళ్ళి చుట్టుప్రక్కన ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళందరూ ఏమి మాకు వినబడలేదు కదా అని చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఒక్కడనే సైతానుడు డిస్టర్బ్ చేసేవాడు. మీ ఒక్కరినే సైతానుడు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. మీ ఒక్క ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ తర్వాత ఆయన ద్వారా అనేక మంది సాతానుతో పీడింపబడి పాపములో ఉన్నవారిని విడిపించే గొప్ప వ్యక్తిగా, గొప్ప పునీతుడుగా దేవుడు మార్చాడు. టర్నింగ్ పాయింట్ ఆయన జీవితంలో జరిగింది. ఈ విధముగా ఇలా 21 సంవత్సరాలు సాతానుతో ఆయన చాలా బాధపడ్డాడని, నిద్ర లేకుండా ఆయన జీవితం మారిందని, ముఖము పోలికంతా ఆయన కడుపులో నొప్పి, ఇతర రోగాలు చుట్టుకొని ఆయన చూడటానికి చాలా బక్కగా ఉండేటట్టు సైతానుడు ఆయన మార్చేశాడంట. ఇటువంటి స్థితులన్నీ చూసినప్పుడు ప్రజలు ఏమనుకొని ఉంటాడు, ఈయన ఏదో చేసి ఉంటాడు, అందుకే ఇలా రోగాలు, ఈయనతో సైతానుడు ఆడుకుంటున్నాడు అని. కానీ సైతానుడు డిస్టర్బ్ చేసిన వ్యక్తి, సైతానుకు పీడింపబడిన వారిని తర్వాత విడుదల చేసే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. నెక్స్ట్ మీకు కూడా జరగబోతుంది. ఇప్పుడు సైతాను మిమ్మల్ని బాధ పెడుతున్నాడా, పీడిస్తున్నాడా, రోధిస్తున్నాడా, శోధిస్తున్నాడా, మీ కుటుంబంలో మీ భర్త ద్వారా తాగి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, ఏదో కావచ్చు, మీ పిల్లల ద్వారా డిస్టర్బ్ చేస్తున్నాడేమో. యోబు జీవితంలో జరిగింది.
మన మరియ వ్యాని గారి జీవితంలో జరిగింది మీకు కూడా జరుగుతూ ఉండవచ్చు. కానీ మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఈరోజు ఇద్దరు ఉదాహరణ మనం విన్నాం. ఒకటేమో మరియ మగ్దలేనమ్మ, తర్వాత మరియ వ్యాని గారు. నెక్స్ట్ సాక్ష్యం ఎవరిది? మీది అని మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు మరియ మగ్దలేనమ్మ గురించి ఈ పాట పాడుతూ ఆమె మధ్యస్థ ప్రార్థన, వ్యాని గారు మధ్యస్థ ప్రార్థన కోరుతూ రోజు ఒక సెయింటు మనకు దేవుడు ఇస్తున్నాడు. భక్తితో పాడుదాం. పాప భారము మోయలేక నీ పాదం చేరిన మగ్దలేనను. పాప భారము మోయలేక నీ పాదం చేరిన మగ్దలేనను. ప్రేమతో నీవు క్షమించి పుణ్య జీవితం చూపావు. ప్రేమతో నీవు క్షమించి పుణ్య జీవితం చూపావు. ఎన్నెన్నో కష్టాలు వచ్చినను నా బ్రతుకును శూన్యం చేయవయ్యా. ఎన్నెన్నో కష్టాలు వచ్చినను నా బ్రతుకును శూన్యం చేయవయ్యా. నారు పోసిన దేవుడు నీవు, నీరు పోయక మానడుగా. నారు పోసిన దేవుడు నీవు, నీరు పోయక మానడుగా. పునీత మరియ వ్యాని గారా మా కోసం ప్రార్థించండి. పుణ్య మరియ మగ్దలేనమ్మ గారా మా కోసం ప్రార్థించండి. సకల పునీతులారా మా కోసం ప్రార్థించండి. మనము మధ్యస్థ ప్రార్థనలో ఉన్నాం. మరియ మగ్దలేనమ్మ మన మధ్యలో ఉంది. మరియ వ్యాని గారు మన మధ్యలో ఉన్నారు. ఆత్మీయ కళ్ళతో చూచి మీరు గెలిచే టైం ఇది. టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము మా ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము మా ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి పుణ్య పురుషుల గురించి ధ్యానిస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. గంట సేపట్లో ఒక ఉడకం అయిపోతుంది మీకు. అందరికీ ఇంకా స్వస్థత, విడుదల, సాతాను నుండి విడుదల,
మీ జీవితంలో ఇంతకుముందు ఉన్న స్థితి నుండి నెక్స్ట్ లెవెల్, ఇవన్నీ కూడా ఉడకములు 5 రోజులు ఇంతకుముందు చేసేది, ఇప్పుడు గంట సేపట్లో ఇవన్నీ జరుగుతున్నాయి. వినుటకు వినులున్నవారు విందురుగాక, చూచుటకు కళ్ళు ఉన్నవారు చూతురుగాక. నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు. వినులకు విందునవారు విందురుగాక అని ప్రభు చెప్పాడు. లేదు 5 రోజులు వడకానికి వెళ్ళాలి, అక్కడే మాకు అద్భుతాలు జరుగుతాయంటే అప్పుడు దాకా వెయిట్ చేయాలి. టర్నింగ్ పాయింట్ ప్రతిరోజు జరుగుతుంది. ఆల్రెడీ కొందరు సాక్ష్యాలు మొదలుపెట్టారు. నెక్స్ట్ మీది అని మీరు నమ్మాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది గురువులు ఏం చేసేవాళ్ళంటే, ఇలాంటి వ్యక్తులు మరి చదువుకోలేరు, లతీన్ రాదంటే ఆ రోజులో, ఇప్పుడు మాకు లతీన్ మాకు రాదు, నాకైతే ఒక అక్షరం కూడా రాదు, కానీ ఆ రోజుల్లో లతీన్ భాష నేర్చుకోవాలి, లేకపోతే గురువులు కాలేరు. అటువంటి స్థితిలో ఆయనను అక్కడి నుంచి పంపాలని కూడా వాళ్ళు ఎదురు చూసిన సమయంలో, థ్యాంక్ గాడ్, అక్కడ ఒక వికార్ జనరల్ గారు ఆయన పలికినటువంటి మాట ఇది ఈరోజు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. శ్రీ సభకు బాగా విద్యాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరం. అంటే నాట్ గాడ్ వాంట్స్ ద గ్రేట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ ద టాలెంటెడ్ పీపుల్, గాడ్ వాంట్స్ స్పిరిచువల్ పీపుల్. దట్స్ వాట్ ఈజ్ ట్రైంగ్ టు టెల్ us. అలాగే వాళ్ళ డాడీ కూడా ఆయన పట్టించుకోలేకపోయాడు. ప్రేమ లేక కాదండి, దయచేసి అపార్థం చేసుకోకూడదు. ప్రేమ లేకుండా కాదు, వారు తన యొక్క కూతురు, అంటే వీళ్ళు సహోదరి ఫాదర్ మరియా గుబియాని గారు సహోదరి పెళ్లి కోసం, ఆమె పేరు క్యాథరిన్, ఆమె పెళ్లి కోసం ధనము సంపాదించాలని ఆ దానినే ధ్యాస ఉండిపోయిందండి ఆమె పెళ్లి కోసం వాళ్ళ డాడీకి. అందువలన కుమారుడు గురించి పట్టించుకోలేకపోయాడు, చదువుకోలేకపోయాడు. అందువలన 20 సంవత్సరాల వరకు చదవలేకపోయాడు. కావున ఈ మానసిక కృంగుదలతో ఆయన రోగిగా మారిపోయాడనమాట. కానీ ఆ రోగం నుండి బయటపడి తర్వాత ఆరోగ్యం పొంది ఆయన ఎంతసేపు అంటే 14 నుంచి 18 గంటల సేపు పాప సంగీతం విని, ఆ పాప సంగీతంలో ప్రజలు చెప్పని పాపాలను కూడా ఈయన ఆత్మీయ కళ్ళతో చూసి ఆ రహస్యం చెప్పి ఆశ్చర్యపడిపోయాలంట. తర్వాత చాలామంది ప్రజలు యూరోప్ దేశం నుండి దండోపదండముగా ఒక పుణ్యక్షేత్రంలాగా ఈయన వెనక్కి ప్రజలు రావడం మొదలుపెట్టారంట పాపసింగనం కోసం. ఇంకా నేను విన్నాను, కొంతమంది బిషప్స్ కార్డినల్ కూడా రహస్యంగా వచ్చి పాపసింగనం చేసుకొని వెళ్ళిపోవాలంట. ఇంకా కూడా నేను విన్నాను, ఆయన కోసం కరెంటు లైన్, తర్వాత రైల్వే లైన్ ఇవన్నీ తయారైందని కూడా. అది పుణ్యక్షేత్రంగా మారిపోయిందంట. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఆర్స్ పట్టణం చేరిందో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ మీ ఊరే, నెక్స్ట్ మీ ఇల్లే, నెక్స్ట్ మీరే. టర్నింగ్ పాయింట్ మీకే. నవ్వుకుంటున్నారు కదా, మీకే అని ప్రభు చెప్తున్నాడు. పాడుదామా? అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 13వ వచనం. చదువు రాని ఈ సాధారణ మనుషులు పేతురు, యోహాను అంత ధైర్యంగా సమాధానమిచ్చుటచే ఆ సభ్యులు ఆశ్చర్యపడిరి. అపోస్తలుల చర్యలు 4:13. The uneducated people, when John and Peter, when they did these kind of things, people were all amazed. They said they are companions of Jesus. వీళ్ళందరూ యేసు సహచరులు. మీరెవరు చెప్పండి? ప్రతిరోజు 3 గంటల సేపు దేవుని సహచరులుగా ఉడకంలో పాల్గొంటున్న మీరు కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. మీ టర్నింగ్ పాయింట్ కోసం మీరు వేచి ఉండడం కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. భక్తితో పాడుదాం. సొంత తండ్రి పట్టించుకోకపోయినప్పుడు చదువలేక రోగిగా మారిన బియాని. సొంత తండ్రి పట్టించుకోకపోయినప్పుడు చదువలేక రోగిగా మారిన బియాని. ఆరోగ్యం పొంది పాప సంగీతనం విని పాపులెందరినో బాగు చేశాడు. ఆరోగ్యం పొంది పాప సంగీతనం విని
పాపులెందరినో బాగు చేశాడే. నాకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం, నాకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఇలా మీరు చెప్తూ ఈ గుర్తులో ప్రార్థనతో మీరు ప్రవచన రూపంలో దాన్ని చూసే దినముల కోసం ప్రార్థించి ఈ గుర్తు చెప్పబోతున్నాను. స్తోత్రం స్తోత్రం యేసు రాజా, నీ జీవించుటని కృపయేగా. పునీత మరియ వియాని గారా మా కోసం ప్రార్థించండి. భక్తితో మూడవ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మనం మరియ వియాని గారి యొక్క మధ్యస్థ ప్రార్థనతో ఈరోజు ఈ పుణ్య పురుషుని యొక్క ప్రార్థన ద్వారా అందరికీ దేవుడి సంరక్షణ దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకునే సమర్పణ ప్రార్థన చేసుకుందాం. ఆయనే చెప్పాడు, సమర్పణ లేకుండా ఏది చేసినా అవన్నీ వ్యర్థమని. అందుకు సమర్పణ ప్రార్థన అందరూ కలిసి, యేసువా యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, ఇరవై అరస రెట్రీట్ సెంటర్ ని, ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని, డిఎంఐ 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూప్ ను, హైదరాబాద్ లో హైదరాబాద్ లో స్వస్థత ప్రార్థనలో పాల్గొనబోతున్న అందరినీ స్వస్థత ప్రార్థనలో పాల్గొనబోతున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందరుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. పునీత మరియ వియాని గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మేరీ వియాని, Pray for us.
ప్రేమైన సహోదరి సహోదరులారు, ఇప్పుడే ప్రార్థనలు నేను చెప్పినట్టు హైదరాబాద్లో వచ్చే శనివారం ఉదయం నుండి సాయం సమయం వరకు ఫాదర్ జ్యోతిరాజ్ గారి యొక్క నాయకత్వంలో దివ్య కారుణ్య కేంద్రంలో పగలంతా మనము దైవ సన్నిధిలో గడుపుతున్నాం. 10 గంటలకల్లా ప్రారంభమవుతున్నటువంటి ప్రార్థనలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఎందుకంటే మీరు లేట్ చేస్తే నేను తొందరగా ముగించుకొని మళ్ళా ఎంజాల వెళ్ళాలి, మీకు తెలుసు. అందువలన దయచేసి కొద్దిగా ఆలస్యం చేయకుండా 9:30 కల్లా మీరు కారుణ్య కేంద్రమునకు హబ్సిగూడ వచ్చేసేయండి. ముందుగానే పూజలు అర్పించేవారు, తర్వాత మరి ముఖ్యంగా కారుణ్య జపమాల సమర్పిస్తున్న వాళ్ళందరూ కూడా ముందుగానే వచ్చేసి అక్కడ మీరు దైవ సన్నిధిలో గడపండి. మంచి ఆరాధన గోపురం కూడా ఉంది, ఆ ప్రాంగణంలో ఉండడం దేవుడు మీకు ఇచ్చిన టైం. ప్లీజ్ నోట్, డోంట్ కమ్ లిటిల్ లేట్ బికాస్ వీ హ్యావ్ టు రష్ ఇన్ ఆఫ్టర్ ద session is over in Divine Mercy Center Hapsiguda. We have to rush into Emjala again at 6 o'clock. We have to start. So 9:30 itself, kindly make it. 9:30 కల్లా మీరు వచ్చేసేయండి. అప్పుడు టైంకు మనం పూజ స్టార్ట్ చేసి స్వస్థత ఆరాధన జరిపి తర్వాత విడుదల ప్రార్థన చేసి తర్వాత కారుణ్య జపమాల ఇన్ని చేయాలంటే మీరు టైంకి వస్తేనే. ప్లీజ్ కమ్ ఆన్ టైం. 9:30 kindly be present so that they will be able to calculate the people and get ready with their meals and so on. Please come and be blessed. అలాగే ఆ రోజు మరి శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఎంజాల ప్రయాణం చేస్తున్నాం మనం. అంటే నాతో పాటు జీప్లో మీరు వచ్చి ఫాదర్ నేను కూడా రావాలని చెప్పొద్దు. నేను కూడా మీలాగానే ఒక బండి తీసుకుని పోవాలి. అందువల్ల అందరూ కూడా సిద్ధపరిచేసుకోండి. మరునాడు మళ్ళీ ఆదివారం 9వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాలలోనే మీరు ఉండే భాగ్యం. అనగా ఉదయం 6:15కు ప్రారంభమవుతున్న దివ్య పూజావళి, స్వస్థత ఆరాధన, వాక్య పరిచర్య, పిదప 3 గంటలకు లైవ్లో కరుణా యేసుప్రభు యొక్క కిరణాలను ఆ పుణ్యక్షేత్రంలో మరి బాలయేసు పుణ్యక్షేత్రంలో అనుభవించే భాగ్యం. మళ్ళీ 7 గంటలకు విడుదల ఆరాధనలో పాల్గొనబోతున్నాం. అక్కడ ఆల్రెడీ అద్భుతాల బాలయేసు, అక్కడ ఇంకా ఎన్ని విడుదలలు జరుగుతాయో ఆలోచించుకోండి. అందువలన లేట్ అవుతుంది, నేను ఎట్లా ఉండగలుగుతాను, అవన్నీ అసౌకర్యాలన్నీ పట్టించుకోకుండా వచ్చి ఉండండి. మీకు చుట్టాలు ఉంటారు కదా ఎంజాలలో, ఎవరిని పట్టుకోండి, లేకపోతే పక్కన ఊర్లలో పట్టుకొని మీరు సిద్ధపాటు చేసుకొని ఇవన్నిట్లో పాల్గొనండి. అందువలన ఈ 2-3 రోజులు మీతో పాటు ఉండే భాగ్యం. ఒకటేమో కారుణ్య కేంద్రం హబ్సిగూడలో, రెండవది ఎంజాలలో, అలాగే మళ్ళీ 11వ తారీఖున 2వ మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం మెట్టుగూడలో. ఇవన్నిట్లో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని చూసి ఎవరన్నా నీ గాడిద అంటే అబ్బా అయిపోయింది పని. ఒక చిన్న మాటకే కొంతమంది ముఖం చూపిస్తుంటారు. అది కూడా గాడిద అంటే అయిపోయింది పని, ఇంకా అంతే. కొందరు తినరు, ఇంకా అంతే, అయిపోయింది, మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏ డాంకీ like that. If you call from the pulpit, what will happen to you? You will just run away. I will scold me. I will go and inform the bishop and so on. I will have trouble. కానీ ఈ పునీతుని చూసి ఒక ఫాదర్ గారు అన్నారంట, ఇది ఒక గాడిద, ఈ గాడిదను సెమినర్లో చేర్చుకోండి అని చెప్పిన అప్పుడు గాడిదని చెప్పినప్పుడు ఆయన పలికిన మాట చాలా బాగుంది. మనకు ఆయనకున్న తేడా ఏంటంటే అదే టర్నింగ్ పాయింట్ కావాలంటే ఓపిక, తగ్గింపు జీవితం, ఇవన్నీ కావాలి. ఇఫ్ యూ వాంట్ ఎ టర్నింగ్ పాయింట్, యూ హ్యావ్ టు బి పేషెంట్, యూ హ్యావ్ టు బి హంబుల్. దెన్ ఓన్లీ one level to next level గాడ్ విల్ టేక్ యూ. డాంకీ అంటే గాడిద అంటే ఆయన ఏమన్నాడంటే, ఫాదర్ సంసాను చేతుల్లో గాడిద ఎముక, అది కూడా చచ్చిపోయిన గాడిద ఎముక తీసుకొని ఒక్కసారి ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు కదా ఫాదర్. గాడిద, చచ్చిపోయిన గాడిద ఎముకకి అంత శక్తి ఉంటే ఈ ఫుల్ గాడిద ఫాదర్ అవుతే అని చెప్తే, ఇలాంటి ఆన్సర్ చెప్పే వ్యక్తిని ఎట్లా పంపిస్తారు చెప్పండి? తిట్టినా, కొట్టినా, తన్నినా పేతురు యేసుతోనే ఉండి ఏమన్నాడు? మేము ఎవరి వద్దకు వెళ్ళగలమని చెప్పినప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళి పరలోకపు తాళపు చెవిని ఆయన చేతులు బట్టి టర్నింగ్ పాయింట్ జరిగింది. సో ఎవరికైనా టర్నింగ్ పాయింట్ జరగాలంటే చాలా ఓపిక కావాలి, తగ్గింపు జీవితం కావాలి, మన్నించే జీవితం కావాలి.
లేకపోతే అలాగే ఏమంటారు మురికి నీళ్ళలాగా మనం ఉండిపోతాం. If you want to remain like a stagnant water, remain there. If you want to go to next level, to have a turning point, somebody calls you with a name, you should say, okay, God is blessing me. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే అది ఆశీర్వాదంగా మారుతుందంట. సో దాట్ ఈస్ వాట్ యు హావ్ టు బి హంబుల్, యు హావ్ టు బి ఫర్గివింగ్, యు హావ్ టు బి పేషెంట్. టు సచ్ పీపుల్ టర్నింగ్ పాయింట్ విల్ బి ఫర్ ష్యూర్. ఇంతమంది పునీతుల గురించి పునీతురాళ్ళ గురించి చదివినప్పుడు నేను నీవు అలా మారాలని ఆశ కలిగితే నెక్స్ట్ సెయింట్ నీవే అని ప్రభు చెప్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 15:15 ఇప్పుడు చెప్పినదంతా ఉంది. ఎస్, జడ్జెస్ 15:15 ద స్టోరీ ఆఫ్ శాంసన్. నెక్స్ట్ స్టోరీ మీదే, మీ టర్నింగ్ పాయింట్. భక్తితో ఇప్పుడు విన్నది, ఇప్పుడు దాకా ఏం చెప్తున్నానో ఒక వడకమే జరుగుతుంది. మన్నించే గుణం, కల్వరి యాత్ర జరిగింది, తర్వాత విడుదల సాంగ్యం జరిగింది సైతాను నుండి. మొత్తం ఒక గంట సేపట్లో జరిగించాలంటే ఎంత కష్టమో రోజు జరుగుతుంది. వడకంకు రండని పిలవండి, ఇప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ చెప్పండి, ఒకరోజు వడకం, 1 గంట వడకం అని ఇలా పేర్లు పెట్టి ప్రజలకు లింక్ పంపండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. భక్తితో పాడుదాం. గాడిదతో పోల్చి పెద్దలే విమర్శించిన మరియ బియాని నిరుత్సాహం పొందలేదే. గాడిదతో పోల్చి పెద్దలే విమర్శించిన మరియ బియాని నిరుత్సాహం పొందలేదే. గాడిదయ ముక్కతో 1000 మందిని చంపిన సంసోను జీవితం ద్వారా విశ్వాసం పొందాడే. గాడిదయ ముక్కతో 1000 మందిని చంపిన సంసోను జీవితం ద్వారా విశ్వాసం పొందాడే. మాలో నీవు ఉన్నావయ్యా, నీ గొప్ప కార్యములు చేయాలని. మాలో నీవు ఉన్నావయ్యా, నేను గొప్ప కార్యములు చేయాలని. ఆ టర్నింగ్ పాయింట్ కోసం మధ్యస్థ ప్రార్థన పునీత మరియ వియాని గారు చేస్తున్నారు. నమ్మండి, నేను సాక్ష్యం చెప్తాను ఫాదర్ని మనసులో చెప్పుకోండి. ఒకరోజు తమిళనాడుకు రావచ్చు, లేకపోతే నేను ఎక్కడికి వచ్చినా సాక్ష్యం చెప్పవచ్చు, నెక్స్ట్ మీదే అని మరియ వియాని మధ్యస్థ ప్రార్థనతో భక్తితో విన్నపాలన్నిటినీ సమర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మరియ వ్యాన్య గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నెన్నో మేలులు ఆయన బ్రతికి ఉన్న కాలంలోనే జరిగింది. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన మధ్యస్థ ప్రార్థన జరుగుతుంది. పిలిస్తే మన మధ్యలో ఇప్పుడు ఉంటే పునీతులు చాలామంది ఉన్నారు. అలాంటి మధ్యస్థ ప్రార్థనతో మనం ప్రార్థిస్తాం. దేవా, అనారోగ్యముతో ఉన్న వారందరికీ మరియ వ్యాని గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప ఆరోగ్యం కలుగునుగాక. ఐసీయూ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న ప్రజలు కూడా ఆయన ప్రార్థన విని బయటికి వత్తురుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రాసిన వాళ్ళందరికీ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా అత్యధికంగా రిజల్ట్లో గొప్ప కార్యములు జరుగునుగా. ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా జాబు లేని వారికి ఏ దేశంలో ఉన్నా జాబ్ లభించునుగా. ఈ పుణ్య ఫాదర్ గారు ఇలా ప్రార్థించినప్పుడు మాకు వీసా విషయంలో, PR విషయంలో, జాబ్ విషయంలో సమస్యలు తొలగిపోయిందని ఈ పుణ్య పురుషునికి మహిమ కలిగించే పండుగగా ఈ రోజు నుండి అద్భుత కార్యములు అలాంటి వ్యక్తులకు జరుగునుగా. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి, అలాగే యూత్లు ఎవరెవరైతే మొబైల్ అడిక్షన్లో, మరి డ్రగ్ అడిక్షన్లో, పాపపు స్థితిలో, పెళ్లి కాక మునిపే పాపం చేసి పొరపాట్లు చేసి రేపు భవిష్యత్తులో అయోమయమైన స్థితి రాబోతుందో వాళ్ళ జీవితం మారిపోనుగా. తాగుడు అలవాట్లకు లొంగిపోయిన వారు ఈరోజు ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఆర్స్ పట్టణం మొత్తం మారినట్టు ప్రభా, ఈ లిక్కర్ షాప్స్ అన్నీ ప్రభా గవర్నమెంట్ ద్వారా కాదు, మా ప్రార్థన ద్వారా ప్రభా అవన్నీ వదిలిపెట్టి ప్రజలందరూ నీ మందిరమునకు వచ్చి వడకాలలో పాల్గొని ఇలాంటి ప్రార్థనలో పాల్గొని దీవెనలు పొందే రోజులు వచ్చునుగా. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఈ సమయంలో ప్రభా, ఆ కోర్టు కేసులో వాదిస్తున్న వారు అన్యాయంగా వాదిస్తుంటే అక్కడ మరియ వ్యాని గారు నిలబడి ప్రార్థన చేసి న్యాయమును చేకూర్చే దినములు వచ్చునుగా. డైవర్స్ కేసులో ఉన్న బిడ్డలందరి దగ్గరికి వెళ్ళి మరియ వ్యాని గారు చేస్తున్న ప్రార్థన ద్వారా పాప సంగీతనం విన్నప్పుడు ఆయన జరిగిన మార్పులు ఇలాంటి కుటుంబాలలో జరుగునుగా. ప్రభు, అక్రమ సంబంధాల్లో ఉన్నవారు ఈ పుణ్య పురుషుని ద్వారా పవిత్రంలోనికి ప్రవేశింతురుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ఆయన కూడా చదవలేక అంతరంగికంగా లోపల బాధపడి రోగిగా మారిపోయాడు. కావున ఆయన చేసిన ప్రార్థన ఇలాంటి బిడ్డల జీవితంలో మార్పు కలిగించునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, ట్రాన్స్ప్లాంట్, ఇంకా అనేకమైనటువంటి ప్రభా మందు లేని రోగములు ఈ పుణ్య పురుషుని ద్వారా రోగములు స్వస్థతను పొందుదురుగా. హౌస్ విషయంలో, ఇంటి విషయంలో ప్రార్థన అడిగిన వాళ్ళందరికీ ఈ పుణ్య పురుషుడు ఆ స్థలంలో నిలబడి అద్భుతాలు చేయించునుగా. ప్రభా, అలాగే ఎవరెవరైతే పిల్లలు లేరని ఏడుస్తున్నారో ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా గర్భ ఫలములు ఫలించునుగా. ఓ ప్రభువా, మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అమ్మ నాన్న ఏడుస్తున్నారు, మా పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదని, మంచి సంబంధం కుదరాలని ఏడుస్తున్న వారు, పిల్లలు వయసు మించిపోతున్నటువంటి బిడ్డలకు ఈ రోజు అద్భుత కార్యములు ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా జరుగునుగా. ఓ ప్రభువా, ఆయననే సైతాను పట్టి పీడించాడంటే ఈరోజు ప్రభా మరి ముఖ్యంగా వచ్చే ఆదివారం ఎంజాలలో 7 గంటలకు జరగబోతున్న విడుదల సంఘం ద్వారా ఇప్పటి నుంచే మరియ వ్యాని గారు ప్రార్థిస్తూ ఉండగా అక్కడికి వచ్చేవారు, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నవారు, ఈ 3 రోజుల ప్రార్థన కోసం సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో దుష్టాత్మ శక్తులు కాలిపోనుగా, విడుదల కలుగునుగా. ఆ రోజు విడుదల ఆరాధనలో ప్రభా ఆన్లైన్లో ఉన్నవారు, వ్యక్తిగతంగా వచ్చే వాళ్ళందరికీ అద్భుతాలు జరుగునుగా. యేసుక్రీస్తు నామములో ట్యూమర్, లంప్స్, గడ్డలన్నీ కరిగిపోనుగా. బయాప్సీ రిపోర్ట్ మరియు మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఈ పవిత్రమైన జీవితం చేసిన గురువుడు గారి ద్వారా అద్భుతాలు జరుగునుగా. సోరియాసిస్ అనేది మాయమైపోనుగా. యేసు నామంలో ఎవరెవరైతే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళు మనసు మార్చుకుందురుగా. వృద్ధ వయసులో ఉన్నవారు, భార్య భర్తను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వారు, వాళ్ళ కోసం మాత్రమే కాకుండా మీ ఉద్దేశం ఏంటో చేతులెత్తి, మరి వ్యాని గారా, మీరు ఇంత ఇబ్బంది పడి గురువులకే పాలక పునీతులుగా మారారా? మా టర్నింగ్ పాయింట్ కోసమని చేతులెత్తి మీరు ఇప్పుడు అడగండి. మీరు పాపాత్ములు, కానీ ఆయన పుణ్య పురుషుడు. యేసు మన మధ్యలో ఉన్నారు, మరి వ్యాని గారు మన మధ్యలో వచ్చి
ఆయన ప్రార్థన తీసుకొని వెళ్ళి యేసు ప్రభువునికి అర్పించబోతున్నారు. ఈ నెల చివరి కల్లా నూతన రిట్రీట్ సెంటర్ మేము ఉండబోయే స్థలం సిద్ధమవుతుంది. కావున అవన్నీ సిద్ధపరిచి ఆ స్థలమంతా రెడీ అయి తర్వాత అక్కడ ఉండి మేము ఆ రిట్రీట్ సెంటర్ని కట్టాలి. అవన్నిటినీ దేవుడి జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప పునీతుని పండుగ ద్వారా అక్కడ కూడా 5వ సెంటర్ కంప్లీట్ కావాలని చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. అలాగే రాబోయే రోజులలో మరి ముందు అనౌన్స్ చేసినట్టు ఎన్ని చోట్లకు వస్తున్నామో ఆ స్థలమంతా దీవించబడాలని, మా ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండాలని ప్రభుని ఆశతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఈ పుణ్యపురుషుడు ఈయన పనికిరాని వ్యక్తి అని అందరు అనుకుంటున్నారు. గురువుగా కూడా ఈయనను ఒక పెద్ద పట్టణంలో కానీ ఎక్కడైనా అపాయింట్మెంట్ చేస్తే తెలివి గల గురువులు వెళితే వాళ్ళు మేనేజ్ చేస్తారు. కానీ ఈయన పనికిరాని వ్యక్తి అని ఒక మూల గ్రామంలో పడేసినట్టు ఆర్స్ పట్టణం. అప్పుడే అది జిగజారిపోయినటువంటి ప్రదేశం, అంతం అయిపోయింది. ఈ ప్రదేశం మారదు, మొత్తం పాపములో ఉన్న స్థితి, పేకాట, తాగుబోతులు, అన్ని పాపములు. ఇలాంటి ప్రదేశమునకు పంపిస్తే ఆయన్ను ఎట్లయినా వాళ్ళు అక్కడే ఉంటారు. కావున ఆయన తీసుకొని వెళ్ళి అలాంటి ప్రదేశంలో పెడితే ఏం జరిగింది మీకు చెప్పాను. కరెంటు పోల్ స్టార్ట్ చేశారు, రైల్వే ట్రాక్ తయారైంది, అది పుణ్యస్థలముగా మారిపోయిందని నేను ఇప్పుడే చెప్పాను. అలాగే అలా మారటానికి కారణం ఏంటంటే ఈయన వెళ్ళి ఆ ప్రదేశంలో తనకు తెలివి లేదు కావున, మంచి ప్రసంగాలు చెప్పలేదు కావున వెళ్ళి మోకరించి దేవుని దగ్గర దివ్య మందస్సం ముందు మోకాళ్ళ మీద ఉండి దేవా వారిని మలచుము అని ప్రార్థించిన ప్రార్థన. ప్రతిరోజు దివ్య మందస్సం ముందు మనం కూడా ఉన్నాం. ఆ మలుపు ఎట్లా జరిగిందండి, దివ్య మందస్సం ముందు మోకాళ్ళ మీద ఉండి కదలిక ఉండదంట, అలాగే ఉండిపోయాడంట. ఆ ప్రార్థన ఫలించి ఆ ఊరు మొత్తం మారిపోయింది. అంతకు ముందు పిల్లలు, స్త్రీలు కొంతమంది వచ్చేవారంట. తర్వాత ఈయన ప్రార్థనతో మొదలుపెట్టినప్పుడు మగవాళ్ళందరూ వచ్చి నిండిపోయి ఆ స్థలం మొత్తం మారిపోయింది. పాప సంగీతం ద్వారా అనేక మంది జీవితాన్ని మలచేశాడు. ఈ పనికిరాని వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎట్లా టర్నింగ్ పాయింట్ జరిగిందో మీరు ఎందుకు నమ్మరు? దేవుడు నాకు తెలియకుండా నాకు టర్నింగ్ పాయింట్ని సడన్గా ఒకరోజు అనౌన్స్ చేశాడు. చూడండి, అంతకుముందు నెక్స్ట్ లెవెల్ అని ఫాదర్ సతీష్ గారితో ఒకప్పుడు మెత్తంగిలో ప్రార్థించినప్పుడు ఆ పాయింట్ ఇచ్చాడు. అక్కడ నుంచి యూట్యూబ్కి చేరాం. యూట్యూబ్లో ఇప్పుడు టర్నింగ్ పాయింట్కి చేరుతున్నాం. నెక్స్ట్ ఏంటో తెలియదు. అలాగే మీ జీవితంలో కూడా కొత్త ప్లాన్ మీకు దేవుడు ఇస్తాడు. ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే కొత్తగా, ఎవరైనా వ్యాపారం చేస్తుంటే కొత్తగా, అక్కడ మీరు ఎదిగేటట్టు దేవుడు చేయబోతున్నాడు. మీ పిల్లలను కూడా అలా అభిషేకం చేయబోతున్నాడు. ఆ టర్నింగ్ పాయింట్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రదేశం మొత్తం మారిపోయింది. కారణం మోకరించి ఊరంతా మార్చిన ఆ దివ్య మందస్సంలో ఉన్న మహిమ. భక్తితో పాడి ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. అంతరించిపోయిన ఆర్సు ప్రజల విశ్వాసాన్ని మరల వెలిగించ దివ్య సప్రసాదం ముందు. అంతరించిపోయిన ఆర్సు ప్రజల విశ్వాసాన్ని మరల వెలిగించిన దివ్య సప్రసాదము ముందు మోకరించి ప్రార్థించి ఊరంతా మార్చాడి పుణ్యక్షేత్రముగా రూపొందించాడే. మోకరించి ప్రార్థించి ఊరంతా మార్చాడి పుణ్యక్షేత్రముగా రూపొందించాడే. మాలో నీవు ఉన్నావయ్యా, మా టర్నింగ్ పాయింట్ మాకు నిశ్చయమే. మాలో నీవు ఉన్నావయ్యా, మా టర్నింగ్ పాయింట్ మాకు నిశ్చయమే. నమ్ముకున్నా యేసయ్యా, నమ్ముకున్నా
తగిన యేసయ్యా కొనతగిన యేసయ్యా 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 దీవించు. పునీత మరియ వియాని గారా మా మా కొరకు కోసం ప్రార్థించండి. ప్రార్థించండి. సెయింట్ మేరీ వియాని. Pray for us. మీ అందరికీ మరొకసారి పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ మేరీ వియాని. మా కోసం మీరు ప్రార్థించాలి. ఈరోజు మా పండుగలు, అందువల్ల గురువులందరికీ, మీకు తెలిసిన గురువులు, మరి ముఖ్యంగా మిమ్మల్ని ఈ స్థాయిలో లేపిన గురువులందరికీ నా తరఫున థ్యాంక్స్ చెప్పండి. గురువుల కోసం ప్రార్థించండి. మేము కూడా మీలాగనే మామూలు కుటుంబం నుంచి పుట్టి పెరిగిన వ్యక్తులం. మిమ్మల్ని మలచేది మీ ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తూ ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు నాకు సహకరించిన గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నాకు ప్రారంభంలో సహకరించి ఉత్సాహపరిచిన క్రీస్తు గారి మీదను, అప్పుడు పనిచేసిన గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పరిచర్య చేయటానికి ఎస్విడి సంస్థలో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఎస్విడి గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరస్ రెట్రీట్ సెంటర్ మేము ఉండే స్థలం సిద్ధమవుతుండగా మమ్మల్ని బాగా ఇక్కడ చూసుకుంటున్న ఎస్విడి గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులుగా మేము పిలిచినప్పుడల్లా ఇలాంటి పరిచర్యకు వచ్చి అన్ని రంగాలలో సహాయం చేసిన బిడ్డలందరి మీదను వారి కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్ ద్వారా అనేక మందికి లింక్ పంపించి ఈ పరిచర్యను నెక్స్ట్ లెవెల్కి చేరుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాద్ పట్టణంలో జరగబోతున్న ప్రార్థనకు వస్తున్న భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుతో 1943 రోజులు మేము పూర్తి చేస్తుండగా ఇన్ని రోజులు మాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను మాకు నూతన సెంటర్ కట్టే విషయంలో సహకరిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక గురువు దివ్య సప్రసాదం ముందు చేసిన ప్రార్థన అంతగా ఫలించింది. అదే దివ్య సప్రసాదం ముందు మీరు ఉన్నారు. ఇప్పుడు మీ ఉద్దేశములను తెలియచేస్తూ మరి వ్యాని గారు భక్తి ఆ పుణ్యక్రియలు మన మీద, నా మీద ప్రత్యేకంగా పనిచేయాలని, నా ద్వారా మీకు మేలు జరగాలని, అలాగే నా బృందంలో ఉన్న బిడ్డలందరూ ఆయనతో సహకరిస్తూ, యేసయ్యతో సహకరిస్తూ కొత్త సెంటర్ ద్వారా ఇక అనేక ప్రదేశములలో దైవరాజ్యం స్థాపించబడాలని, తమిళనాడులో అనేక చోట్ల నుంచి ఎన్నో ఇన్విటేషన్ వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడో ఆ స్థలంలో దైవరాజ్యం స్థాపించబడాలని, ఆన్లైన్లో ఈ ప్రోగ్రాం చాలామందికి చేరుతుంది. వారందరికీ టర్నింగ్ పాయింట్ జరగాలని భక్తితో చివరి దీవెనలు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May through the intercession of Saint Mary Vianney, may all that you are praying for be fulfilled.
May your turning point happen to you. May you become God's own glory in the name of the Father, and of the Son, and of the Holy Spirit. మాలో నీవు ఉన్నవయ్యా. పునీత మరియ వ్యాని గారి ప్రార్థన ద్వారా మా ద్వారా కూడా గొప్ప కార్యములు చేయాలని. పాడినది ప్రవచనముగా మారుతుంది. గాడ్ బ్లెస్ యు.